రైట్గా కూటమి ప్రభుత్వం యువతను జూదం మద్యానికి బానిసలుగా మారుస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు కేంద్రంగా కడప జిల్లాలోని యువతను పెద్ద ఎత్తున గోవాకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ పెద్దలు ఉండటంతో పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని విమర్శించారు. ఈ నెల 23, 24, 25న కడప నుంచి గోవాకు తరలించేందుకు విమాన టికెట్లు కూడా బుక్ చేశారని పోలీసులు ఆరా తీసి అడ్డుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల యొక్క అండదండలతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి కావచ్చు, ఇంకా ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన వాళ్ళు నాయకులను చెప్పుకుంటున్నారు. నా దృష్టిలో నాయకులు కాదు, ఇంకా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు ఈ ప్రొద్దుటూరులో జరుగుతుండే అసాంఘిక కార్యకలాపాల పాతదాలతో పాటు నూతన వరవడికి కూడా శ్రీకారం చుట్టారు. నూతన వరవడి, ఆ నూతన వరవడే మన పేపర్లో కూడా బాగా రాసినారు. క్యాష్నో అని చెప్పి కడప నుంచి, అంటే ప్రొద్దుటూరులో ఉండే ధనికవంతులైనటువంటి వ్యాపారస్తుల యొక్క పిల్లలను, యువకులను ఆకర్షించి కడప నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్లు వాళ్ళే అరేంజ్ చేస్తారు, అక్కడ రూమ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ₹1,00,000 డబ్బు కట్టాలా, ఆడిపోయిన తర్వాత జూదం ఆడచ్చు, మందు తాగచ్చు, అమ్మాయిలతో వ్యభిచరించవచ్చు.